ఈరోజు దొందిగల్ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఏదైతే మన అంజి అట్లనే విష్ణు 3-4 రోజుల క్రితం గ్రూప్లో ఏదైతే పెట్టినరో ఆ మెసేజ్ని చూసి వారు ఫోన్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 30 సర్కిల్లో ఉన్నటువంటి లీడర్లు వీలైన లీడర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఒక 3-4 గంటల నుంచి ఏ వెంచర్ పంచాయతీ అయితే ఉన్నదో ఆ వెంచర్కి వెళ్ళి అందరూ పర్సనల్గా చూసి ఎవరికి వస్తుంది ఎవరు తీస్తారు అని చెప్పేసి అని వాటి మీద చర్చలు చేసి వాళ్ళకు సంబంధించిన పెద్ద మనుషులను వీళ్ళకి సంబంధించిన పెద్ద మనుషులను అందరిని పిలవడం జరిగింది. దీనికి మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కాట్రాజ్ గోపాల్ నాయక్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జును, అట్లనే మన జనరల్ సెక్రటరీ శేఖరు, అట్లనే మన వైస్ ప్రెసిడెంట్ బాలు, నాతో పాటు ఇంకా మిగతా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా అందరి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అన్ని రకాలుగా వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు విన్న తర్వాత 3 సంవత్సరాల నుంచి తమ్ముడు చేస్తున్నాడని, అంతకుముందు కొన్ని రోజులు అంజి చేస్తున్నాడని చెప్పేసి దృష్టికి రావడంతో అందరు పెద్ద మనుషులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అది వారిద్దరు ఒప్పుకున్నారు. రేపటి నుంచి ఎటువంటి గొడవ లేకుండా ఆ వెంచర్లో వాళ్ళిద్దరు కలిసి సరి సమానంగా పనిచేసుకోవాలని చెప్పి పెద్ద మనుషులు నిర్ణయించడం జరిగింది. ఇంకొకటి ఈరోజు జరిగిన దానికి దీన్ని గుణపాఠంగా తీసుకొని, దీన్ని ఉదాహరణగా తీసుకొని రేపటి నుంచి ఎక్కడ కూడా ఏ లీడర్కి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీసర్కి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకోండి. మీకు నిజంగానే ప్రాబ్లం ఉన్నదని అనుకున్నప్పుడు గ్రూప్లో మెసేజ్ పెట్టండి. గ్రూప్లో మెసేజ్ పెడితే అందరు నాయకులు వస్తారు, మాట్లాడి మీకు న్యాయం చేస్తారు. అంతేగాని ఎవందో మాయ మాటలని 7వ లెటర్ తీసుకొని వచ్చిర్రు. 15-20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఏరియాలోకి ఎవరన్నా లెటర్ తీసుకొని వస్తే ఇట్లా లెటర్ తీసుకొని వచ్చిర్రన్న అని చెప్పేసి గ్రూప్లో పెట్టండి. నేను ఒక్కరిని గిట్ట మంచిగా చెప్పకపోవచ్చు, ఆయన ఒక్కరు మంచిగా చెప్పకపోవచ్చు, కానీ 30 సర్కిల్ నుండి వచ్చిన లీడర్లు అయితే ఖచ్చితంగా మంచిగా చేస్తారు. కాబట్టి మీ ముందే ఇవాళ ఏంది తెల్లంగా ఇరుపక్షాలను పిలిచి అందరిని పిలిచి అందరం లీడర్లను కలిసి మాట్లాడడం జరిగింది. అందుకోసమని దయచేసి ఇప్పటి నుంచి మీరు అందరు కలిసిమెలిసి ఉండుర్రి. ఎవరిని కూడా వేరే కార్మికులకు హాని చేసే నాయకుడిని ఎవరిని నమ్మకండి. మీరందరూ కలిసి ధైర్యంగా ఉండండి. మీ దగ్గరికే 30 సర్కిల్ లీడర్లు వస్తారు కాబట్టి ఇప్పటి నుంచి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.